అల్లాహ్ తబారక తాలా ఖురానే మజీదులో సమస్త లోకాలకు సృష్టికర్త అయిన ఆ అల్లాహకు విధేయత చూపమని ఆదేశిస్తూనే మరొక ఆదేశాన్ని తెలియజేశాడు. ఆ ఆదేశం ఏమిటి అంటే, నా ప్రవక్తకు కూడా మీరు విధేయత చూపండి. మిమ్మల్ని సృష్టించిన వాడిని, మీకు ఆహారం ఇచ్చేవాడిని, మీకు సమస్త అవసరాలను కూడా పూర్తి చేసేవాడిని, మృత్యువునిచ్చేవాడిని, తీర్పు దినం రోజున లేపేవాడిని, లెక్కపత్రాలు తీసుకునేవాడిని, స్వర్గ నరకాల యొక్క తీర్మానం చేసేవాడిని అల్లాహ్ అయినప్పటికీ కూడా అల్లాహ్ తబారక తాలా తనకు విధేయత చూపమని ఆదేశిస్తూనే ప్రవక్తకు కూడా విధేయత చూపమన్నాడు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు కూడా విధేయత చూపండి. కేవలం అల్లాహకు మాత్రమే విధేయత ఆగిపోలేదు. అల్లాహతో పాటు ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారికి విధేయత చూపమని కూడా ఆదేశించడం జరిగింది. మరో చోట అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు ఏమని, ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతారో వాస్తవముగా వారు అల్లాహకు విధేయులవుతున్నట్టు అన్నాడు అల్లాహ్. ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపుతున్నారో వారు వాస్తవముగా అల్లాహకు విధేయులవుతున్నట్టు అన్నాడు అల్లాహ్. అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, ప్రవక్త వారి యొక్క విధేయత గురించి, ప్రవక్త వారి యొక్క అనుసరణ గురించి ఈ సమస్త లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఆజ్ఞ ఉంది. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రవక్త వారికి విధేయత చూపండి, ఆయన మాట వినండి అని అల్లాహ్ యొక్క ఆదేశం. మరో చోట అల్లాహ్ తబారక తాలా ఈ విషయాన్ని తెలియజేశాడు, ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని స్వీకరించండి, దేని నుంచి అయితే ప్రవక్త మిమ్మల్ని వారించాడో దాని నుంచి మీరు ఆగిపోండి. అంటే ప్రవక్త వారు అనుమతి ఇచ్చినవి మీరు స్వీకరించండి, ప్రవక్త వారు వద్దు అన్నారు, చెయ్యొద్దు అన్నారు, వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఇక్కడ మరొక విషయాన్ని అల్లాహ్ తెలియజేసేశాడు, ప్రవక్త వారి యొక్క విధేయత ఎంత ఉండాలి అంటే, ప్రవక్త వారు ఏదైతే అనుమతిస్తారో అవన్నీ కూడా మీరు స్వీకరించండి, ప్రవక్త వారు ఏ విషయాలనైతే వారిస్తారో, అనుమతించారో, చెయ్యొద్దు అంటారో వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఇక్కడ క్లియర్గా మూడో విషయం అర్థమైపోయింది. ఇక నాలుగో విషయం అల్లాహ్ తబారక తాలా ఖురానే మజీదులో క్లియర్గా తెలియజేసేశాడు ఏమని, ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రేమని పొందాలి అనుకుంటున్నారో, ప్రవక్త మీరు ఇలా అనండి, ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రేమ కావాలి అనుకుంటున్నారో, అల్లాహ్ వారిని ప్రేమించాలి అనుకుంటున్నారో, ప్రవక్త మీకు విధేయతగా వారి జీవితాన్ని గడపమనండి, అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారి పాపాలు క్షమిస్తాడు. అంటే అల్లాహ్ ప్రేమించాలి అంటే, అల్లాహ్ మన పాపాలు క్షమించాలి అంటే అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటి అంటే, నా ప్రవక్త యొక్క అడుగు జాడల్లో నడవండి. ఇక్కడ క్లియర్గా అల్లాహ్ తబారక తాలా తెలియజేసేశాడు. అయితే సోదరులారా, సోదరీమణులారా, మరి ప్రవక్త వారి యొక్క విధేయత గురించి ఈ విధంగా ఖురానే తెలియజేసింది, ఈ విధంగా అల్లాహ్ యొక్క ఆదేశాలే ఉన్నాయి. మరి అలాంటి ప్రవక్త వారి యొక్క సుగుణాలు మన జీవితంలో రావాలి అంటే, ఆ ప్రవక్త వారి యొక్క జీవన విధానం మనకి తెలియాలి అంటే, మనము ప్రవక్త వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుత సమాజంలో కొందరు ఇలా తయారైపోయారు, కేవలం ఖురాన్ ఉంటే సరిపోద్ది, హదీస్తో అవసరం లేదు. నౌజు బిల్లాహ్, అల్లాహ్ క్షమించుగాక. కొందరు ఇలా తయారైపోయారు, కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞ పాటిస్తే సరిపోతుంది, ప్రవక్త వారి సాంప్రదాయం అవసరం లేదు. నౌజు బిల్లాహ్, అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితమే అన్నారు, ప్రజలారా ఒక కాలం ఇలా రానున్నది, అప్పుడు కొందరు ఇలాగంటారు ఏమని, మనం కేవలం ఖురాన్ లో హలాల్ అని అల్లాహ్ చెప్పిన మాటని మనం ఆచరిస్తే సరిపోతుంది, కేవలం ఖురాన్ లో హరామ్ అని చెప్పిన మాటని మనం దూరంగా ఉంటే సరిపోతుంది అని చెప్పంటారు. జాగ్రత్త, అల్లాహ్కే నబీ అన్నారు, జాగ్రత్త. అలాంటి వారిని
మీరు దగ్గరికి రానివ్వకండి, మీరు కూడా వారి దగ్గరికి వెళ్ళకండి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ యొక్క ఆదేశం ఉంది. ఏమని? అల్లాహకు విధేయత చూపండి, అల్లాహ్ యొక్క ప్రవక్తకు విధేయత చూపండి అని చెప్పి. వీళ్ళు ఏమంటున్నారంటే అవసరం లేదు, అల్లాహ్ మాట అంటే సరిపోతుంది. ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడండి? నౌజు బిల్లా, ప్రవక్త రాకుండా ఖురాన్ ఎవరిచ్చారండి? ప్రవక్త రాకుండా ఖురాన్ ఎవరిచ్చారండి? మీ ఇంట్లోకి వచ్చిందా ఏంటి జిబ్రాయిల్ తీసుకొచ్చి? అస్సలాం అలైకుం అఫ్రోజ్ మే మీకు ఖురాన్ వచ్చింది, అల్లాహ్ పంపించాడని చెప్పి రాత్రి తీసుకొచ్చి ఇచ్చారా? అస్సలాం అలైకుం బాబ్జీ భాయ్ విశాఖపట్నం మీకు ఖురాన్ వచ్చింది, అస్సలాం అలైకుం ముఫ్తీ సాబ్ మీ ఇంట్లో ఖురాన్ వచ్చింది. ఏంటి ఇలా వచ్చిందా? కాదు కదా. అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హృదయ పలకంపై అల్లాహ్ తబారక తఆలా జిబ్రాయిల్ అమీన్, దైవదూతల యొక్క నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారి ద్వారా ప్రవక్త వారికి అందజేశాడు కదా ఖురాన్ని. ఆ ప్రవక్త అవసరం లేదా? అల్లాహ్ క్షమించుగాక. ఏ ప్రవక్త గారి ద్వారా అయితే ఖురాన్ మీ ద్వారా చేరిందో, ఏ ప్రవక్త వారి ద్వారా అయితే ఖురాన్ ప్రపంచ మానవులందరికీ కూడా అల్లాహ్ తబారక తఆలా పంపించాడో ఆ ప్రవక్త అనుసరణ అవసరం లేదా? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే అల్లాహ్ నబీ అన్నారు, జాగ్రత్త, ప్రళయానికి ముందు ఇలాంటి ప్రజలు వస్తారు, వారు కేవలం ఖురాన్ అంటేనే సరిపోద్ది అంటారు, ఇంకా ప్రవక్త వారి మాట అవసరం లేదంటారు, ప్రవక్త వారి బోధనలు అవసరం లేదంటారు. జాగ్రత్త సుమా, అలాంటి వారిని మీ దగ్గరికి రానివ్వకండి, మీరు కూడా వారి దగ్గరికి వెళ్ళకండి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజున సమాజంలో ఏదో 1-2 వీడియోలు చూస్తారు, చూసి ఖురాన్లో లేదంట కదండి గురువు గారు, ఇది ఎందుకు చేయమన్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఖురాన్ ఒక్కటే కాదు నాయనా, ప్రవక్త వారి బోధనలు హదీస్ కూడా ఉంది. అందుకే అల్లాహ్ తబారక తఆలా క్లియర్ గా తెలియజేశాడు, ఓ విశ్వాసులారా, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులవ్వండి. నాకు ఒక్కడికేం చెప్పలేదు అల్లాహ్. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఆ ప్రవక్త వారి యొక్క సుగుణాలు ఏంటి, ఆ ప్రవక్త వారి యొక్క జీవన విధానం ఎలా ఉందనేది మనం అధ్యయనం చేస్తే మనకి ప్రవక్త వారి జీవితం ఏంటన్నది తెలుస్తుంది. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.